Welcome back to Life with Nitish. So basically ఇది మన యూట్యూబ్ ఛానల్ అండ్ దిస్ ఈజ్ మై ఆల్ న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ క్రోమ్ మార్క్ 2. లెట్స్ సే ఇగో చాలా రోజుల తర్వాత అయితే అట్లీస్ట్ ఒక 4-5 డేస్ తర్వాత అయితే వర్షం ఆగిందని ఐ థాట్ ఐల్ జస్ట్ టేక్ మై బైక్ అవుట్ ఫర్ స్పిన్. అలాగే వాషింగ్ అసలు మనం బైక్ కొన్నప్పటి నుండి పెండింగే ఉండిపోయింది వాషింగ్ చేపించడము. సో వాషింగ్ కూడా ఒకసారి ప్లాన్ చేసేద్దాం, ఒకటేసారి చేపించేసుకుందాము అని ప్లాన్డ్ ఇట్. సో ఇవాళ వాషింగ్ పని కూడా పెట్టేసుకొని మనమైతే వెళ్ళిపోదాము. అసలు చాలా చాలా యాక్సరీస్ కొన్నాను దీనికి. అండ్ ఇదిగోండి ఈ జాకెట్ కూడా దిస్ ఈజ్ రాయల్ ఎన్ఫీల్డ్స్ అండ్ గ్లౌజెస్ ఆర్ రాయల్ ఎన్ఫీల్డ్. ఫస్ట్ అయితే నాకు ఈ ఎల్లో కలర్ చాలా చాలా నచ్చినాయి. దిస్ గివ్స్ అ వెరీ వింటేజ్ గ్లౌజ్ వైబ్స్ ఉంటాయి. ఇట్స్ వెరీ నీట్ లుకింగ్ గ్లౌజెస్ అబ్బా, అందుకే ఇది తీసుకున్నాను. అండ్ దిస్ ఇస్ వెరీ గుడ్ లుకింగ్ గ్లౌజెస్. జాకెట్ కూడా ఇది రీసెంట్గా ప్రైమ్ డే సేల్లో తీసుకున్నాను. లెట్స్ డూ ఎ లిటిల్ కోల్డ్ స్టార్ట్. బైక్ది కోల్డ్ స్టార్ట్ చేసేద్దాము. అసలు ఇంకొకటి ఏంటంటే మన బైక్కి ప్రస్తుతానికి పుట్ అప్ ఏ పవర్ రేంజ్ ఎగ్జాస్ట్. సో దీనికి పవర్ రేంజ్ ఎగ్జాస్ట్ ఉంది. అండ్ ఇవి చిన్న మిర్రర్స్, ఇవి బార్ హ్యాండిల్ మిర్రర్స్, నెపోలియన్ బార్ హ్యాండిల్ మిర్రర్స్ అంటారు. ఐ గాట్ ఇట్ యాజ్ ఎ గిఫ్ట్. సో దిస్ ఇస్ అ కోల్డ్ స్టార్ట్. ఒక 1 minute వదిలేద్దాము, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది. ఇట్స్ బీన్ అబౌట్ ఆల్మోస్ట్ 5 days or 1 week కంటే ఎక్కువ కూడా అయిపోయింది బండి తీసి. మీరు సౌండ్ వినొచ్చు ఇఫ్ యూ వాంట్ టు హియర్ ద సౌండ్ ఆఫ్ ద బైక్. వెరీ బ్యూటిఫుల్. అసలు నేను పవర్ రేంజ్ ఎగ్జాస్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా చిన్న రీజన్ ఉంది. నాకు రెడ్ రూస్టర్ నచ్చలేదు, ఎందుకంటే అవి యాక్చువల్లీ లెజెండ్, అది క్రాకల్ సౌండ్ వస్తుంది. బట్ పవర్ రేంజ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ టూ లౌడ్, ఇట్ ఈస్ నాట్ టూ ఇరిటేటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా స్మూత్ సౌండ్ వస్తుంది పవర్ రేంజ్కి. అండ్ once cold start is done, let's move on the roads. Direct GoPro వ్యూలో రోడ్లో కలుద్దాం మళ్ళీ. అలాగ సర్వీస్ సెంటర్ వెళ్తున్నాం కదా. లెట్స్ ఫినిష్ అప్ విత్ ద వాషింగ్ అండ్ ఎవ్రీథింగ్. లెట్స్ సీ యూ ఆన్ ద రోడ్స్. హలో వెల్కమ్ బ్యాక్. సో లెట్స్ గో టు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. ఏదేమైనా కూడా రైడింగ్ యువర్ బైక్ గివ్స్ సచ్ అ డిఫరెంట్ వైబ్స్ అండి. ఎందుకంటే ఇది చాలా అసలు ఐ లుక్డ్ ఇట్ అప్ ఫర్ అరౌండ్ 6-7 months, 1 year వరకు నేను యూట్యూబ్లో చూస్తూ బాట్ దిస్ బైక్. ఒక ఆపర్చునిటీ వస్తే ఐ గాట్ ఇట్. ఎందుకంటే 2013-14 ఆ టైంలో ఐ హ్యాడ్ రాయల్ ఎన్ఫీల్డ్ 350 క్లాసిక్ మన దగ్గర ఉండే. అన్ఫార్చునేట్లీ హ్యాడ్ టు సెల్ ఇట్. సో మళ్ళీ ఇంటర్సెప్టర్ చాలా నచ్చింది, బికాజ్ ఐ ఆల్రెడీ స్పెంట్ అబౌట్ 4 or 5 years విత్ మై 350 క్లాసిక్. దాని తర్వాత ఐ గాట్ అన్ ఇంటర్సెప్టర్. ఎందుకంటే మళ్ళీ 350 కొనాలనిపించలేదు. అగైన్ ఐ థాట్ ఆఫ్ టేకింగ్ హిమాలయన్ తీసుకుందాం అనుకున్నాను యాక్చువల్గా నేనైతే. బట్ అగైన్ ఐఎమ్ నాట్ సమ్వన్ హూ లైక్ సచ్ పొజిషన్ ఆఫ్ బైక్స్. సో మేబీ ఇన్ ద ఫ్యూచర్ విల్ థింక్ అబౌట్ దాట్. అంటే బైక్ బాగుండదు అని ఏముండదు, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ బైక్. అసలు పొజిషన్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అందుకే ఈ బైక్ కూడా తీసుకోవడానికి అది ఒకటే రీజన్. మంచి అప్రైట్ పొజిషన్ ఉంటుంది. యూ కెన్ డ్రైవ్ ఫర్ అవర్స్. మనం ఎలాగైతే నడపము ఫిర్ బి. బట్ ఎగ్జాస్ట్ మారవద్దు అది ఇదని చెప్తారు, మైలేజ్ తగ్గిపోతుంది అని చెప్తారు చాలామంది. ద యాక్చువల్ ఫ్యాక్ట్ ఈజ్ ఫ్రీ పైప్స్ వెన్ యువర్ ఎయిర్ ఫ్లో ఈజ్ వెరీ ఓపెన్, మీ ఎగ్జాస్ట్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది, మైలేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది జనరల్గా. కాకపోతే మనం ఏం చేస్తాం జనరల్గా అంటే ఎగ్జాస్ట్ పెట్టగానే వి కీప్ ఆన్ డ్రైవింగ్ అవర్ ఇంజిన్స్. ఎందుకంటే దిస్ గివ్స్ సచ్ అ ప్లెజర్. సౌండ్ బైక్ నుండి సౌండ్ వస్తే ఇట్ ఈస్ వెరీ సూతింగ్ టు హియర్. వాట్ వి జనరల్లీ డూ ఇస్ వి ఒక్కసారి రెవ్ చేసే వాళ్ళు 3-4 times రెవ్ చేస్తూ ఉంటాం, కాబట్టి మైలేజ్ డిఫరెన్స్ అనేది అక్కడ కనిపిస్తుంది మనకి. లేకపోతే జనరల్గా ఇఫ్ యూ డ్రైవ్ ఇన్ అ గుడ్ మేనర్ మైలేజ్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది బైక్ది అయితే.
బట్ దెన్ అగైన్ లెట్స్ గో. ప్రస్తుతానికైతే వీఆర్ గోయింగ్ టు నేరెడ్మేట్ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్. రీసెంట్గా అయితే మనము నేరెడ్మేట్ షోరూమ్కి అయితే వెళ్ళామన్నమాట, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి. మన రైడింగ్ జాకెట్ తీసుకుందామని వెళ్ళాను. అసలు రైడింగ్ జాకెట్ కొనాలి అనేది వాజ్ మై డ్రీమ్ ఫ్రమ్ 2013 or 14 when I ఫస్ట్ మన ఇంటికి రాయల్ ఎన్ఫీల్డ్ 350 క్లాసిక్ వచ్చినప్పటి నుండి ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ లెదర్ జాకెట్. ఎందుకంటే అప్పట్లో వెన్ వీ యూస్ టు బీ కిడ్స్, లెదర్ జాకెట్ ఇస్ సచ్ ఎ బిగ్ థింగ్. అంటే మేము వీడియోస్లో చూస్తుండే కదా, బైకర్ జాకెట్స్ అండ్ ఎవ్రీథింగ్. లెదర్ జాకెట్ వాజ్ సచ్ ఎ బిగ్ థింగ్. సో అదే ఇంటెన్షన్ మీద లెదర్ జాకెట్ తీసుకుందామని ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ థింగ్. బట్ దెన్ అగైన్ ఐ కుడెంట్ బై ఇట్. సో అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది కాబట్టి ఐ థాట్ ఆఫ్ బయింగ్ మై సెల్ఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ రైడింగ్ జాకెట్ తీసుకుందామని. ఐ బాట్ విండ్ ఫేరర్ V2. అది కూడా షోరూంలో చూశాను. దేర్ ఇస్ ఆల్రెడీ 25% ఆఫ్ రన్ అవుతుంది షోరూమ్స్లో. కాకపోతే రీసెంట్గా ప్రైమ్ డే సేల్ అవన్నీ నడవడంతో ఆ 25 కాస్త మనకి 30% డిస్కౌంట్లో వస్తే ఐ బాట్ ఇట్ ఫ్రమ్ ప్రైమ్ ఓన్లీ. బట్ ద నేరెడ్మేట్ షోరూమ్ గైస్ వర్ రియలీ గుడ్. వాళ్ళు మనకి డిస్కౌంట్ లేని ప్రోడక్ట్ మీద కూడా డిస్కౌంట్ ఇచ్చి మనకి డఫుల్ బ్యాగ్ అయితే ఫ్రీగా ఇస్తామని చెప్పారు యాజ్ అ కాంప్లిమెంటరీ. బట్ దెన్ అగైన్ ఐ థాట్ ఆఫ్ బయింగ్ ఇట్ ఆన్ ప్రైమ్ ఓన్లీ. లెట్స్ గో. అసలు బండి కొని కూడా దాదాపు 3-4 months అయిపోతుంది. ఐ కుడ్ నాట్ గెట్ బైక్ వాష్ డన్. నెంబర్ ప్లేట్స్ కూడా షోరూమ్కి వచ్చేసాయి, అవి కూడా తెచ్చుకోలేకపోయాను. ఇంకా వర్క్ పెండింగ్ అయిపోతుంది, చాలా వర్క్. ఇట్స్ ఎ గుడ్ బైక్. అసలు చాలామంది డైలీ కమ్యూట్కి యూజ్ చేస్తారు 650cc బైక్. సో లెట్స్ గో. మనకైతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది నేరెడ్మేట్ షోరూమ్ వచ్చేసి. కాకపోతే నా ఫస్ట్ సర్వీస్ అప్పుడు అయితే ఐ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలామంది యూట్యూబర్స్ దగ్గర చూశాను దట్ కొంచెం సర్వీస్ ఇష్యూ అది ఇదని. ఇంకా మనకి ఫస్ట్ సర్వీసే కాబట్టి పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు బైక్లో. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ కమింగ్ డేస్. ఫ్యూచర్లో చూద్దాం ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ టు ఫేస్. దాని పరంగా వి విల్ డిసైడ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అండ్ ఇంకొకటి మన దగ్గర ఓలా కూడా ఉంది. సర్వీస్ అయితే వర్స్ట్ ఉంటుంది అబ్బా. బైక్ ఇస్ వెరీ గుడ్, కానీ విత్ టైం వేర్ అండ్ టేర్ అవుట్ చాలా ఉంటుంది బైక్లో అయితే. సో దట్ ఈస్ ద ఓన్లీ ఇష్యూ బైక్ తోటి. బట్ ఇఫ్ యూ టేక్ గుడ్ కేర్ ఆఫ్ ఇట్ చాలా మంచి లైఫ్ ఇస్తుంది. ఐ డ్రోవ్ ఇట్ ఫర్ అరౌండ్ 10,000 kilometers. 10,000 kilometers తర్వాత కూడా బైక్ ఇస్ రియలీ గుడ్. సో దెర్ హ్యాజంట్ బీన్ మెనీ ప్రాబ్లమ్స్ దట్ ఐ హ్యావ్ ఫేస్డ్ ఫ్రమ్ ఓలా. కాకపోతే సర్వీస్ అసలు నేను చెప్పొద్దు, కానీ అసలు బండికి బ్రేక్ లేకుండా నేను ఒక 3-4 months నడిపేసిన. అంత వర్స్ట్ సర్వీస్. రిక్వెస్ట్ పెడితే రారు, చేయరు మనకి. అదొకటి చాలా ఇష్యూ ఉంటుంది బైక్స్ తోటి అయితే. సో దిస్ ఈస్ ద లెఫ్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు టేక్. లెట్స్ గో. సో నేరెడ్మేట్ సర్వీస్ సెంటర్ రాయల్ ఎన్ఫీల్డ్. బైక్ వాష్ చేపించేద్దాము. బైక్ వాషింగ్ క్లిప్స్ కూడా పెట్టేస్తాను నేను. మంచి ఒక సినిమాటిక్ షార్ట్స్లో తీసేస్తాను. ఐ విల్ అప్లోడ్ ఇట్ ఈదర్ ఇన్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్లో కూడా పెట్టేస్తాను. చూద్దాము. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో వాషింగ్ అయితే ఇక్కడనే ఉంటుంది. లెట్స్ గో. ఇక వాషింగ్ చేయించేసి ఐల్ క్లిక్, ఐల్ షూట్ సమ్ వీడియో. సో హాయ్, డైరెక్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో ఉన్నాము. ప్రస్తుతానికైతే మన బైక్ అయితే వాష్ అవుతుంది, ఇఫ్ యూ కెన్ సీ. అండ్ బయట వాష్ చేపించడం కంటే రాయల్ ఎన్ఫీల్డ్లో వాష్ చేపించడం ఇస్ వెరీ బెటర్. ఎందుకంటే దీస్ పీపుల్ నో హౌ టు హ్యాండిల్ వాట్ వెహికల్.
అండ్ ఇంకొకటి ఇక్కడ చాలా చాలా బైక్స్ ఉన్నాయి. మీటిఆర్ 350, కాకపోతే నాకు 650 మీటిఆర్ అయితే చాలా బాగా నచ్చింది అబ్బా. అండ్ దీంట్లో వైట్ కలర్ మంచిగా ఉంది హిమాలయన్లో. 650 షార్ట్ గన్ ఈజ్ ఆల్సో వెరీ క్యూట్, మంచిగా ఉంది బండి ఇది కూడా. అండ్ హిమాలయన్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ దిస్ కలర్ ఒకటి, అండ్ వెనకాల వైట్ కలర్ ఒకటి, అది కూడా బాగుంది. అండ్ మోస్ట్లీ అది మీటిఆర్ అనుకుంటా. లెట్స్ సీ. దిస్ ఇస్ 650 మీటిఆర్. దీంట్లో కొత్త కలర్ ఉంది అండ్ గ్రీన్ కలర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ హిమాలయన్లో కూడా దట్ కలర్ ఈజ్ నైస్ దెన్ దిస్ కలర్. అండ్ ఇదైతే చాలా ఓల్డ్ అయిపోయింది, చాలామంది దగ్గర సేమ్ కలర్ ఉంది. అండ్ మోస్ట్లీ దిస్ ఇస్ అప్. ఇందాకైతే వీళ్ళు నాకు సేమ్ ఈ మోడల్లో BS3 BS4లో ఆరెంజ్ కలర్ ఉండే, దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. అండ్ లెట్స్ సీ. కాకపోతే మనం ఆరెంజ్ కలర్ తీసుకునే టైంకి ఆరెంజ్ కలర్ అవైలబిలిటీ లేకుండే, అందుకే వి గాట్ ఇట్ మార్క్ క్రోమ్ 2 కలర్ తీసుకున్నాము. అండ్ బైక్ వాష్ అయిపోగానే ఐ విల్ మీట్ యూ ఆన్ ద రోడ్స్. అండ్ మనం చైన్ లూబ్ అయితే తీసుకోవాలి నెక్స్ట్. మోస్ట్లీ రాయల్ ఎన్ఫీల్డ్ లూబ్, లేదు అంటే విల్ సీ మోటుల్, లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ చైన్ లూబ్ తీసుకుందాము. క్లీనర్ బ్రష్ కూడా ఒకటి తీసుకోవాలి. మోస్ట్లీ ఐ వోంట్ బై చైన్ క్లీనర్, డీజిల్ తోటి అయితే క్లీన్ చేసేస్తాను చైన్ మోస్ట్లీ. అండ్ ఆఫ్టర్ దిస్ ఐల్ మీట్ యూ ఆన్ ద రోడ్స్. వెల్కమ్ బ్యాక్ అగైన్. సో రాయల్ ఎన్ఫీల్డ్లో వాషింగ్ అయితే అయిపోయింది. దిస్ ఇస్ ద సర్వీస్ సెంటర్ నేరేడ్మెట్ ఇది. సో ఇక్కడ నుండి అయితే బయలుదేరదాం. చలో, ఇప్పటికే చాలా చాలా లేట్ అయిపోయింది. అండ్ మోస్ట్లీ నేను చాలామందికి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను నా కమింగ్ వీడియోస్, ఈ పర్టిక్యులర్ ఛానల్ ఎందుకు చేశాము ఏంటి అనే దాని గురించి. బికాజ్ మనం ఏం మోటో వ్లాగర్ కాదు, ఐఎమ్ నాట్ సమ్వన్ హూస్ ఇంటూ మోటో వ్లాగింగ్ అండ్ సంథింగ్. బట్ ద థింగ్ ఇస్ ఐ బాట్ దిస్ బైక్. ఐ వాంట్ టు గెట్ ఇంటూ మోటో వ్లాగింగ్. సో దట్ ఈస్ ద రీజన్. నెక్స్ట్ వ్లాగ్లో మనం మోస్ట్లీ నెంబర్ ప్లేట్స్ కలెక్ట్ చేసుకుందాము, అదొకటి. అండ్ దెన్ అగైన్ వాట్ ఐ డూ ఇన్ మై జనరల్ లైఫ్ స్టైల్, వాట్ వర్క్ ఐ డూ, అవన్నీ కూడా ఐ విల్ లెట్ యూ నో ఇన్ అవర్ అప్కమింగ్ వీడియోస్. ఇప్పుడే సర్వీస్ అయింది అండ్ ఇప్పుడే వాషింగ్ అయిపోయింది కాబట్టి లెట్స్ జస్ట్ గో ఎ లిటిల్ స్లోవర్ ఆన్ ద బైక్. This bike gives me immense pleasure abba. That is one thing I can tell you again. Same video lo 10 saarlu nenu emodana maata cheptunna ante that will be this, that this bike is going to give me an immense pleasure in driving. ఇంకొకటి ఏంటంటే బైక్ కొన్నప్పుడు అయితే వన్ థింగ్ దట్ ఐ డిసైడెడ్ ఇస్ టు కీప్ దిస్ బైక్ మోస్ట్లీ ఫర్ ఎవర్. అమ్మే ఉద్దేశాలు అయితే లేవు ఇప్పుడు అప్పుడే, బట్ ఐ వాంట్ టు కీప్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ ఐ క్యాన్. ఈ బైక్ పెట్టుకొని ఫ్యూచర్లో ఇంకేదైనా కొనుక్కుంటే లెట్స్ బై. కాకపోతే ఐ వాంట్ టు కీప్ దిస్ బైక్ విత్ మీ ఓన్లీ. ఎందుకంటే ద ఫస్ట్ టైమ్ వెన్ ఐ సోల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ 650 క్లాసిక్ ఇస్ ద మోస్ట్ దట్ ఐ రిగ్రెటెడ్ ఫర్ అ లాంగ్ టైమ్. సో అది ఒకటి ఐ డు నాట్ వాంట్ టు రిగ్రెట్ అగైన్. సో అందుకే ఐ వాంట్ టు కీప్ దిస్ బైక్. సో లెట్స్ గో. అండ్ చాలామందికి ఇవాళ వాషింగ్ అయితే బేసికలీ మనకి ఫ్రీయే ఉండే, ఎందుకంటే లాస్ట్ టైం మనము సర్వీస్ చేసినప్పుడు మనం వాష్ చేపియలేదు మన వెహికల్ని. సో ఆ రోజు సండే ఉండే అని వాళ్ళే వాష్ చేయలేదు. నెక్స్ట్ డే రమ్మన్నారు కానీ ఇంకా మనకి టైం కుదరక ఐ కుడెంట్ గో. ఇప్పుడు కూడా ఫ్రీయే, కాకపోతే మనం 3 months తర్వాత 2-3 months తర్వాత వెంట్ ఫర్ వాషింగ్ అయినా కూడా వితౌట్ ఎనీ దిస్ థింగ్ ఏం అనకుండా కూడా వాళ్ళు వాష్ చేసేసారు. ఈవెన్ ద మ్యాన్ హూస్ వాషింగ్ అన్న కూడా మనని ఏమనలేదు, ఎక్స్ట్రా మనీ కూడా తను అడగలేదు. బట్ ఐ డిసైడెడ్ టు పే ఎనీవే, ఎందుకంటే వాష్ చాలా నీట్గా చేశాడు. అండ్ వీడియోస్ చేస్తుంటే కూడా ఈ వాజ్ లిటిల్ కోఆపరేటివ్. అండ్ ఆ విషయంలో ఐ గివ్ హిమ్ ఎ లిటిల్ అమౌంట్, దట్స్ ఆల్. కాకపోతే రాయల్ ఎన్ఫీల్డ్లో బయట 350-300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నా కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ఈజ్ ఓన్లీ ఛార్జింగ్ అబౌట్ 120 రూపీస్. ఐ డోంట్ నో హౌ గుడ్ ద వాషింగ్ ఈజ్ అండ్ ఎవ్రీథింగ్. కాకపోతే కంపారిటివ్లీ బయట చేపించిన దానికంటే ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే
రేపటి రోజు జస్ట్ ఇన్ కేస్ స్పీడోమీటర్ లోపల వాటర్ వెళ్తాయి వాషింగ్ అప్పుడు అండ్ మాన్సూన్ చేంజెస్, ఆ మాన్సూన్ సీజన్లో చాలామంది కంప్లైంట్స్ చేశారు. ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా వీ కెన్ ఆస్క్ దెమ్. సో వాళ్ళు కొంచెం రెస్పాన్సిబుల్గా వాష్ చేస్తారు. సో దట్ ఈస్ ద రీజన్ రాయల్ ఎన్ఫీల్డ్లోకే వెళ్ళి ఐ హ్యావ్ వాష్డ్ మై వెహికల్స్. సో లెట్స్ డూ ఇట్. పాప్స్ అండ్ బ్యాంగ్స్ మనం కోడ్ 6 చేపియలేదు, ఏం చేపియలేదు, అయినా కూడా ఇట్ గివ్స్ రియలీ గుడ్ పాప్స్ అండ్ బ్యాంగ్స్. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ కెన్ టెల్. అండ్ ఇంకోటి, చాలామంది కోడ్ 6 అది ఇది అని అంటున్నారు, కాకపోతే నాకు కోడ్ 6 పెద్దగా నచ్చలేదు. రీజన్ బీయింగ్ చాలా ఇరిటేటింగ్ సౌండ్ వస్తుంది అబ్బా. పాప్స్ 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 ప్రతి ఒక్క రేస్ రిలీజ్కి, ప్రతి థ్రాటిల్ చేసిన ప్రతి టైం యూ కీప్ ఆన్ గెటింగ్ పాప్స్ అండ్ బ్యాంగ్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో అందుకే నాకు పెద్దగా నచ్చలేదు. ఇది న్యాచురల్గానే ద వే యూ డ్రైవ్, వన్స్ ద ఇంజన్ ఇస్ హీటెడ్ అప్ యూ స్టార్ట్ గెటింగ్ గుడ్ పాప్స్ అండ్ బ్యాంగ్స్ ఫ్రమ్ దిస్ ఆల్సో. కాకపోతే ఓన్లీ డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు వస్తుంది. జనరల్గా కూడా ఇంజన్ ఇనఫ్ హీట్ అయితే ఎక్కడైనా కూడా వస్తుంది. యాక్టివాసే వదిలేస్తున్నాయి పాప్స్ అండ్ బ్యాంగ్స్. సో అది ఒకటి. అండ్ దిస్ ఇస్ అ వెరీ షార్ట్ మోటో వ్లాగ్. పెద్దగా ఇన్ఫర్మేటివ్ కూడా ఏముండదు. ఐ హోప్ యుల్ ఎంజాయ్. ఐ హోప్ యుల్ కంటిన్యూ టు సీ మై వీడియోస్. ఇదే మన స్టార్టింగ్ జర్నీ.